హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్వి 417. ఈరోజు నేను బెండకాయలతో పప్పు తయారు చేసుకోవడం చూపిస్తున్నానండి. దానికోసం ఇదిగోండి చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక ఒక 10 పీసెస్ తీసుకున్నానండి నేనైతే. మీ రుచికి తగినంత మీరు యాడ్ చేసుకోండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని అందులో కుక్కర్ పెడుతున్నానండి. నేను డైరెక్ట్గా కుక్కర్లోనే చేస్తున్నాను. బెండకాయలని పచ్చిమిర్చిని కట్ చేసుకున్న వాటిని యాడ్ చేసి కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు బాగా వేపుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని వేపుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేస్తున్నానండి నేను. ఒక చిన్న స్పూన్ లిటిల్ బిట్ పసుపు యాడ్ చేస్తున్నానండి, ఒక చిన్న స్పూన్ అంతా. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకెంత రుచికి తగినంత మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. చింతపండు అండి, ఒక చిన్న లెమన్ సైజులో తీసుకుంటున్నాను. వాష్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇందులోకి లిటిల్ బిట్ ధనియాల పౌడర్, చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను. వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. టీ గ్లాస్ అంత ఉంటుందండి వాటర్ యాడ్ చేశాను. ఎక్కువగా వాటర్ పట్టవు ఇందులో. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కడిగి తీసుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ పాటు ఉడకనిస్తున్నాను. చూడండి, తర్వాత దింపుకొని కుక్కర్ మూత తీసేటప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే అందులో మొత్తం ఆవిరి ఉంటుంది కదా, అంతా వెళ్ళిపోయేంత వరకు గరిటెతో కానీ అలా పైకి లేపితే వెళ్ళిపోతుంది. తర్వాత ఓపెన్ చేసుకోండి. తర్వాత దీన్ని వాటర్ అంతా వంపేసుకొని ఎనుపుకోవాలండి బాగా. చూడండి, ఇలా ఎనుపుకున్న తర్వాత ఇందులోకి పోపు యాడ్ చేసుకోవాలి. మామూలుగా పోపు పెట్టుకుంటారు కదండి, ఆయిల్ వేడి చేసుకొని అందులోకి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అంతా యాడ్ చేసుకొని సేమ్ అలాగే పోపు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆనియన్స్, వెల్లుల్లి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే వేపేటప్పుడే యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, బెండకాయ పప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.